గెలుస్తారు అన్న నరాలు తెగే ఉత్కంఠకి మరి కాసేపట్లో తెరపడిపోతుంది. ఇప్పటి నుంచి చూస్తున్నాం, ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా స్పష్టమైన ఆధిక్యంలో పొత్తు పార్టీ దూసుకుపోతుంది అన్నది మనకు వస్తున్న ప్రస్తుత రిజల్ట్స్. ప్రస్తుతం టీడీపీ 41 స్థానాల్లో లీడ్గా ఉండగా జనసేన పార్టీ 5 స్థానాల్లో లీడ్గా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ 12 స్థానాల్లో లీడ్గా ఉన్నట్లుగా మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి. అలాగే బీజేపీ 2 స్థానాల్లో లీడ్గా ఉందని. అయితే ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే మొదటి 2 రౌండ్లోని కూడా స్పష్టమైన ఆధిక్యత పొత్తు పార్టీకి వెళ్ళడంతో పొత్తు పార్టీ వైపు గాలి వీస్తుంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏదైతే ఎగ్జిట్ పోల్కి సంబంధించి అవనియండి, గతంలో ఉన్న సర్వేలు అవనియండి, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చాలా వరకు వచ్చిన ప్రచారం. కానీ అవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయేమో అని చెప్పి వస్తున్న ట్రెండ్స్ మనకి చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది పేర్లు కూడా ఇక్కడ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు లీడ్లో ఉన్నారు. అలాగే పురంధేశ్వరి కూడా ముందంజలో ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నారాయణ, పవన్ కళ్యాణ్ కూడా ముందంజలో ఉన్నారు. అలాగే పులవర్తి రామాంజనేయులు, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి, అలాగే నంద్యాల లోక్సభ బైరెడ్డి శబరి, అలాగే ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ లీడ్లో ఉన్నారు. కేసినేని చిన్ని కూడా విజయవాడ నుంచి లోక్సభ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పలాసలో శిరీష ముందంజలో ఉన్నారు. రోజా నగరంలో వెనుకంజలో ఉన్నారు. ముమ్మిడివరం నుంచి బుచ్చిరాజు ఆధిక్యంలో ఉన్నారు. అలాగే కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య కూడా వెనుకంజలో ఉన్నారంటే విజయనగరంలో ట్రెండ్స్ చూస్తే స్పష్టంగా పొత్తు పార్టీ వైపే ఈసారి ఓటర్లు మొగ్గు చూపించారని అనిపించుకోవచ్చు. ఎందుకంటే విజయనగరంలో గతంలో చూసారు, 2019లో స్వీప్ చేశారు బొత్స కంచుకోట. అలాంటి బొత్స తమ్ముడైన గజపతి నగర్ నుంచి పోటీ చేస్తున్న బొత్స అప్పల నరసయ్య కూడా వెనుకంజలో ఉన్నారు. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అనేయండి, ఉభయ గోదావరి జిల్లాలో అనేయండి, మొదటి నుంచి అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ ప్రభావం, అలాగే తెలుగుదేశం ప్రభావం, పొత్తు ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. మరొక వైపు గ్రంథి శ్రీనివాస్ కూడా వెనుకంజలో ఉన్నారు భీమవరం నుంచి. అలాగే గాజువాక నుంచి కూడా టీడీపీ ముందంజలో ఉన్నది, అమర్ వెనుకంజలో ఉన్నారు. అంటే టోటల్గా చూస్తే ఇప్పటి వరకు కూడా 41 నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ అండ్ పొత్తు పార్టీలు దూసుకుపోతున్నాయి. జనసేన కూడా అనూహ్యంగా చాలా స్థానాల్లో ముందంజలో ఉన్నందుకు మాత్రం వాళ్ళు శ్రేణులందరూ కూడా అప్పుడే సంబరాలు చేసుకుంటే ఆ మూడ్లోకి అయితే పొత్తు పార్టీ వెళ్తున్నారని చెప్పొచ్చు. అయితే ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ ఇస్తుంది అని అనుకున్నారు. కానీ 2 రౌండ్లో మనం చూస్తే ఆ పోటీ అయితే కనిపించట్లేదు. గత ఎన్నికలు మనం చూసుకున్నా, ఎప్పుడు రిజల్ట్ చూసుకున్నా పోస్టల్ బ్యాలెట్ నుంచి మనకి ట్రెండ్స్ అన్నాయి ఒక అంచనాకు రావడం జరుగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మొదటి రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్ కూడా చివరి అంకానికి వచ్చేసరికల్లా సుమారు 41 నుంచి 50 నియోజకవర్గాల్లో పొత్తు పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీతోటి వెళుతున్న ఈ నేపథ్యం చూస్తే ఖచ్చితంగా పొత్తు పార్టీ వైపు మొగ్గు చూపించారేమో ఓటర్లు అన్న విధంగా ఈ ట్రెండ్స్ ఉండడం జరుగుతుంది. అయితే మరి కాసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్ శిబిరంలో మాత్రం కాస్త అలజడే చెలరేగినట్లుగా భావించవచ్చు. రాయలసీమ నుంచి ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి కదా? రాయలసీమ నుంచి ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి అంటే ప్రధానంగా రాయలసీమ అంశం చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ప్రాంతంలో ఆధిక్యత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అనుకున్నంత ఆధిక్యత సాధించలేని పరిస్థితి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం,